హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ మన శబరి అమ్మమ్మ మార్నింగే కొబ్బరి నూనెలు తీస్తుందండి. బయట ఒక ఆహ్, కొబ్బరి ఆకు కనిపించిందనమాట. ఇంకా ఆకు తీసుకొచ్చి అవన్నీ అంటే ఆకులన్నీ దూసేసి కొబ్బరి నూనెలయితే తీస్తుంది. చీపురు కట్ట తయారు చేయడం కోసం. మనమైతే ఈ చీపుర్లు ఇవన్నీ కూడా బయట కొనేసుకుంటాం కదండీ! బట్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఈ విధంగా కొబ్బరాకు కనిపించిందనుకోండి, ఆ కొబ్బరి నీళ్ళు తీసుకొని చీపురు కట్ట తయారు చేసుకుంటారు. స్టాక్ పెట్టేసుకుంటారనమాట. ఎందుకంటే ఇంక బయట తుడిచేది, పెరట్లో తుడిచేది ఇదంతా తుడుపు ఎక్కువుంటుంది కాబట్టి చీపురు కట్టలో ఈ విధంగా తీసేసుకొని స్టాక్ పెట్టేసుకుంటారు. విలేజెస్‌లో ఉండేవాళ్ళకి కొబ్బరాకులు ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా చీపుర్లవి తయారు చేసుకుంటారు. ఇంక మనమైతే అన్నీ కొనుక్కోవాల్సిందే గదా! ఇంకా మన శబరి అమ్మమ్మకైతే ఓపిక చాలా ఎక్కువలెండి. ఇటువంటి పనులన్నీ కూడా చాలా చేస్తది. ఇంకిక్కడ అర్జున్ బొంగరం తిప్పుతున్నారు. అంటే సాత్విక్‌కి నేర్పిస్తున్నారనమాట. ఇది ఎలా వదలాలి, ఎలా తిరుగుతుంది అనేది నేర్పిస్తున్నారు. పాపం సాత్విక్ ఎంత ట్రై చేసినా రావట్లేదండి. మొన్న అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా! అక్కడ పార్క్‌లో పిల్లలు ఇట్లా ఆడుకోవడం చూసాడనమాట ఈ బొంగరాలతో. ఇంకా మా అమ్మని మా అన్నయ్య వాళ్ళ కాలనీలో ఉన్న షాప్స్ అన్నీ తిప్పేసాడండి ఆ బొంగరం కోసం. అక్కడ ఎక్కడ కూడా దొరకలేదు. పాలకొల్లో కూడా 2, 3 షాపులో అడిగాను. అక్కడ కూడా లేవన్నారు. ఇంతకీ మా ఇంటి దగ్గర, మా ఇంటి పక్కనే షాప్‌లో దొరికాయనమాట ఇవి. ఆహ్, తెచ్చుకున్నాడు మార్నింగే. బట్ అవి వేయడం, తిప్పడం అయితే రావట్లేదు. అర్జున్ నేర్పిస్తున్నారు. మా శబరి కూర కోసం మసాలా దంచుతుంది. శబరి ఏం కూర? అదే మెత్తలు మెత్తల కూర కోసం. ఈరోజు ఇంట్లో మెత్తల కూర అయితే తయారు చేస్తున్నారనమాట. మార్నింగ్ అర్జున్ మార్కెట్ నుంచి తీసుకొచ్చారు. ఆ కూర తయారు చేయడం కోసం అమ్మమ్మ ఇక్కడ మసాలా అయితే దంచుతుంది. అమ్మమ్మ, అత్తమ్మ ఇద్దరు ఈ నాన్ వెజ్ రెసిపీస్ ఏం ప్రిపేర్ చేసుకుంటున్నా సరే, ఆ మసాలా ఈ విధంగా రోట్లో దంచి మాత్రమే ఉపయోగిస్తారండి. ఆ విధంగానే ఇష్టం అనమాట వాళ్ళకి. మిక్సీలో వేసేది చాలా తక్కువ. ఎప్పుడైనా కుదరక వేస్తారేమో గానీ, మాక్సిమం కుదిరితే మాత్రం ఈ విధంగా మసాలా రోట్లో దంచి మాత్రమే రెసిపీస్‌లో యేసుకుంటారనమాట. సో, దీనివల్ల ఏంటంటే కూర టేస్ట్ చాలా బావుంటుందండి. మనం మిక్సీలో వేసుకునే మసాలా కంటే కూడా ఈ విధంగా రోట్లో దంచి తయారు చేసే రెసిపీస్ అన్నీ గూడా టేస్ట్ అద్దిరిపోతాయి. ఇంకిక్కడ మా ఆడపడుచు. కొంతమంది అడుగుతున్నారు, "మీ ఆడపడుచు ఎవరు? మాకు తెలియట్లేదు" అని. ఈవిడ మా ఆడపడుచు. మా ఆడపడుచు మా ఇంటికి దగ్గరలోనే ఉంటారనమాట. సత్య ఉంది కదండీ! సత్య మా ఆడపడుచు చిన్న కూతురు. మాధురి మా ఆడపడుచు పెద్ద కూతురు. మా ఆడపడుచుకి ఇద్దరు అమ్మాయిలు. నా వీడియోస్ రెగ్యులర్‌గా అంటే ముందు నుంచి చూస్తున్న వాళ్ళకి వీళ్ళని నేను సెపరేట్‌గా పరిచయం చేయనవసరం లేదు గానీ, ఈ మధ్య అంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం అన్నీ అడుగుతున్నారనమాట. "మీ ఆడపడుచు ఎవరు? ఎక్కడుంటారు? సత్య అంటే ఎవరు?" ఇట్లా అడుగుతున్నారనమాట. సో, ఈవిడే మా ఆడపడుచు. మా ఆడపడుచు, నేను సిస్టర్స్ లాగా ఉంటామండి. సో, మంచి బాండింగ్ ఉంటుంది మా ఇద్దరి మధ్య. ఇంకా ఈరోజు మేము మా చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నేను ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి చాలామంది అడుగుతున్నారు, "మీ చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదేంటండి? ఎప్పుడు వెళ్తారు?" అని. అర్జున్ వచ్చిన తర్వాత వెళ్దాము అని వెళ్ళలేదండి. ఎందుకంటే ఈ ఫ్రీ బస్సులు ఇవన్నీ గూడా నేను జర్నీ చేయలేనేమో అని అనిపించింది. ఫ్రీ బస్సులు అస్సలు ఖాళీ ఉండట్లేదంట కదండీ! సో, ఇంకా తాపేశ్వరం అంత కొంచెం జర్నీ ఎక్కువే కదా! తాపేశ్వరం అంటే. సో, ఇంకా అయినా నాకు బస్సులవి పడవండి. చాలా నీరసం వచ్చేస్తది. వామిటింగ్స్ అయిపోతాయి. బస్సులో జర్నీ అంటే. సో, అందుకని బస్‌కి వెళ్ళలేదనమాట. అర్జున్ వచ్చిన తర్వాత ఇంక బైక్ మీద వెళ్దాంలే అన్నట్టు వెళ్ళలేదు. ఇంక ఈరోజు చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికైతే బయలుదేరాము. మేము కొంచెం విలేజెస్‌లోంచి షార్ట్ కట్స్‌లో అలా వెళ్తామండి. సో, జర్నీ ఎంత బావుంటుందో. ఇంక మేము వెళ్ళిన రోజునైతే మబ్బు పట్టిందండి. అస్సలు ఎండ రాలేదనమాట. మాకు జర్నీ జరుగుతున్నంత సేపు కూడా అసలు ఎండ రాలేదు. చల్లగా గాలి వీస్తూ జర్నీ అయితే చాలా బావుంది. చూస్తున్నారు కదండీ! ఆహ్, మేము షార్ట్ కట్స్‌లో విలేజెస్‌లో నుంచి వెళ్తామనమాట. సో, క్లైమేట్ ఎంత బావుందో.
పాలకొల్లు నుంచి తాపేశ్వరం బస్సులో వెళ్తే గనక దగ్గర దగ్గర 3 అవర్స్ జర్నీ ఉంటుందండి. అదే బైక్ మీద వెళ్తే గనక 2.5 అవర్స్‌లో వెళ్ళిపోవచ్చు. షార్ట్ కట్స్‌లో వెళ్తే గనక ఇంకొంచెం తొందరగా వెళ్ళొచ్చు. బట్ బైక్ మీద వెళ్ళినా కూడా అంత దూరం కూర్చోలేమండి. చాలా స్ట్రెయిన్ అయిపోతాం. బట్ ఇంకా తప్పదు వెళ్ళాలి. మండపేటలో మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారండి. లక్ష్మి గారు మీరెప్పుడు తాపేశ్వరం వస్తారో చెప్పండి. మేము మిమ్మల్ని కలుస్తాము అని అన్నారు. నేను ఆంధ్ర వచ్చిన తర్వాత ఎప్పుడు ఎక్కడికి వెళ్తానో అనేది నాకే తెలీదండి. అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోతూ ఉంటాను. మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తే గనక అంటే నేను ఆంధ్ర వచ్చిన తర్వాత మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా మెసేజ్ చేస్తే గనక ఏ టైంకి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు చెప్పడానికి కుదురుతుందండి. నేను పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పెద్దన్నయ్య వాళ్ళ కాలనీలో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉంటారండి. మీరు మీ అన్నయ్య వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు చెప్పండి లక్ష్మి గారు మేము మిమ్మల్ని కలుస్తాము అని అంటూ ఉంటారు. అది కూడా నాకు చెప్పడం కుదరదనమాట. అంటే వ్లాగ్స్‌లో చెప్పలేను. నేను వ్లాగ్స్ తీసిన వెంటనే నెక్స్ట్ డేనే అప్‌లోడ్ చేయలేను కదండీ! ఇక్కడికొస్తే కొంచెం బిజీ అయిపోతాను. వ్లాగ్స్ కొంచెం లేట్‌గానే వస్తాయి. సో, అందుకని ఆహ్, నేను వ్లాగ్స్‌లో చెప్పడం అయితే కుదరదనమాట. ఎప్పుడొస్తున్నాను, ఎప్పుడెక్కడుంటాను అనేది. అదే మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారనుకోండి, నేను ఏ టైంకి ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు కొంచెం అప్డేట్ ఇవ్వడానికైతే కుదురుతుందనమాట. ఇంకిది సిద్ధాంతం బ్రిడ్జ్ అండి. సో, ఎంతమందికి తెలుసు? నాకు తెలిసి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండేవారందరూ కూడా ఈ సిద్ధాంతం బ్రిడ్జ్ పైన ఒక్కసారైనా సరే జర్నీ చేసుంటారు. నేనైతే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి జర్నీ చేస్తున్నాననమాట. చాలా ఇష్టమండి ఈ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పైనుంచి వెళ్తుంటే భలే అనిపిస్తది. చిన్నప్పుడు హాలిడేస్ ఇస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళేది కదండీ! బస్‌లో వెళ్ళేవాళ్ళమనమాట. అప్పుడు అమ్మ నాకు రూపాయి కాయిన్స్ ఇచ్చి, రూపాయి, అర్ధ రూపాయి కాయిన్స్ ఇచ్చి ఆ వాటర్‌లో వేయమనేదండి. ఆ మెమోరీస్ అన్నీ కూడా నాకెప్పుడు ఇటువైపు జర్నీ చేస్తున్నా సరే గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇటువైపు వెళ్ళిన ప్రతిసారి నేను సాహితీ, సాత్విక్ ఇద్దరికి చెప్తూ ఉంటాననమాట. అమ్మమ్మ ఇట్లా చేసేది, మేమిట్లా బస్సులో వెళ్ళేవాళ్ళం. ఇవన్నీ గూడా వాళ్ళకి చెప్తా ఉంటాను. సో, ఈరోజు జర్నీ అయితే చాలా బావుందండి. ఈ సిద్ధాంతం బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి రోడ్ సైడ్ జొన్న పొత్తులు అమ్ముతారండి. అసలు ఎంత టేస్టీగా ఉంటాయో ఇవి. చాలా కమ్మగా ఉంటాయండి. ఈ జొన్న పొత్తుల టేస్ట్ మనం ఎక్కడ తిన్నా కూడా వేరే చోట ఎక్కడ తిన్నా కూడా రాదేమో అంత టేస్ట్ అనిపిస్తదనమాట. ఇక్కడ స్వీట్ కార్న్స్ ఉంటాయి. అలాగే మనకి కాల్చిన పొత్తులైతే చాలా బావుంటాయండి ఇక్కడ. ఆ టేస్టే వేరనమాట. ఇటు సైడ్ ఎప్పుడు జర్నీ చేసినా కంపల్సరీ జొన్న పొత్తులు తీసుకుంటాను. తీసుకుంటూ తింటూ వెళ్తామనమాట. ఈ కాలం పిల్లలకి అసలు ఏవి తినాలో కూడా తెలీదండి. మా పిల్లలు స్వీట్ కార్న్ అని అవే తీసుకున్నారు గానీ, అసలు ఈ కాల్చిన పొత్తులు ఒక్కసారి ట్రై చేయండిరా, తినండ్రా అన్నా కూడా తినలేదనమాట. సో, నేనైతే కాల్చిన పొత్తులే తీసుకున్నాను. ఇంకిక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇది మా అమ్మమ్మ గారి ఇల్లండి. ప్రెజెంట్ మా చిన్న మావయ్య వాళ్ళ ఇల్లనమాట. అంటే మా చిన్న వదిన అమ్మగారిల్లు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మా చిన్న వదిన మా మావయ్య కూతురండి. మా అమ్మగారి తమ్ముడి కూతురనమాట. ఇది మా అమ్మగారి పుట్టిల్లు. అలాగే మా చిన్నొదిన పుట్టిల్లు గూడా. ఇంకా వచ్చిన తర్వాత భోజనాలు చేసేసి కొంతసేపు అలా రిలాక్స్ అయ్యామండి. ఇంకా పిల్లలు స్టార్ట్ చేశారనమాట. ఈవినింగ్ అయ్యేసరికి స్టార్ట్ చేశారు. మా మావయ్యకి ఇక్కడ దగ్గరలోనే పొలం ఉందనమాట. పొలం చేస్తారు. ఇంకా అక్కడికి వెళ్దామమ్మా, వెళ్దామమ్మా అని స్టార్ట్ చేశారనమాట. ఇంక పొలం దగ్గరికైతే వెళ్తున్నాము. మీకు దారిలో ఇప్పుడు చూపించాను గదండీ! అది హై స్కూల్ అనమాట. మా చిన్నప్పటి నుంచి ఉందండి. చిన్నప్పుడు వచ్చినప్పుడు ఎక్కువగా హై స్కూల్ దగ్గర అక్కడ ఆటలాడుకునేవాళ్ళం. ఈ పొలం వచ్చేవాళ్ళం. ఇక్కడ కూడా ఆటలాడేవాళ్ళం. ఆ మెమోరీస్ అన్నీ గూడా ఇక్కడికొచ్చిన ప్రతిసారి నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఇంక మా పిల్లలు చూసారా? ఇంకిక్కడికి వస్తే ఎప్పుడెప్పుడు ఈ పొలం వచ్చేద్దామా? ఇక్కడ ఎప్పుడెప్పుడు ఆడుకుందామా? అని చూస్తా ఉంటారండి. కౌజుపిట్టల ఫార్మ్, ఎస్ఎస్‌జి కౌసుపిట్టల ఫార్మ్ మా తమ్ముడిదండి. సో, మా తమ్ముడు ఇక్కడ కౌజు పిట్టల గుడ్లు గూడా అమ్ముతాడు. అలాగే నాటుకోళ్ళు, నాటుకోడి గుడ్లు, అలాగే పందెం కోళ్ళ గుడ్లుంటాయి కదండీ! వాటిని పొదిగి ఇస్తారనమాట. హ్యాచింగ్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళెవరైనా ఈ సరౌండింగ్స్‌లో ఉంటే గనక అంటే రాజమండ్రి, రావులపాలెం, మండపేట, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే గనక తప్పకుండా ఒకసారి ఇక్కడ విజిట్ చేయొచ్చు. లేదంటే నేను బోర్డ్ చూపించాను కదండీ! ఆ బోర్డ్ పైన ఫోను నంబర్స్ ఉంటాయి. మీరు కాల్ చేసి డైరెక్ట్ మీకు కౌజు పిట్టలు కావాలన్నా, కౌజు పిట్ట గుడ్లు కావాలన్నా, నాటుకోళ్ళు గుడ్లు కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో, ఆ ఫోను నంబర్‌లనైతే సంప్రదించొచ్చండి. ఇంకిక్కడ సో, పొలం దగ్గరికైతే వచ్చాము. వచ్చిన తర్వాత నేను చూసాం కదరా! వెళ్ళిపోదాం అని అంటున్నాను. ఇంక మా పిల్లలైతే ఫుల్లు ప్రిపేర్ అయ్యి వచ్చారనమాట.
చేతిలో కవర్లున్నాయి చూసారు కదండీ! ఆ చేప పిల్లలు పట్టుకోవడం కోసం అక్కడ పొలంలో చిన్న చిన్న కాలవ గుట్లుంటాయి గదా! అక్కడ చేప పిల్లలనవి పడుతూ ఉంటారనమాట. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు గూడా పెట్టారు. సో, ఇంకంతా ప్రిపేర్ అయ్యొచ్చారనమాట. ఇంకిక్కడ నాటుకోళ్ళు ఫార్మ్ అండి మా తమ్ముడిది. చెప్పాను కదా! కౌజు పిట్ట గుడ్లు అవైలబుల్ ఉంటాయని చెప్పాను కదా! సో, ఇది కౌజు పిట్టల ఫార్మ్ అనమాట తమ్ముడిది. అలాగే తమ్ముడితో పాటు ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ అందరూ కూడా జాయింట్‌గా చేసుకుంటున్నారనమాట. గుడ్లు చూసారా అండి? సో, ఎన్ని గుడ్లు పెట్టాయో కౌజుపిట్టలు. ఈ ఈవినింగ్ టైమ్‌లో వచ్చి ఇవన్నీ కూడా తీస్తారనమాట. గుడ్లు ఇవన్నీ కూడా సెపరేట్ చేసుకుంటారు తమ్ముడు వాళ్ళు. మార్నింగ్ టైమ్‌లో తమ్ముడికి వేరే డ్యూటీ ఉంటుందండి. అక్కడికి వెళ్ళిపోతాడు. ఈవినింగ్ టైమ్‌లో ఇంకా ఈ ఫార్మ్ చూసుకుంటూ ఉంటారనమాట. ఒక పక్కన నాటుకోళ్ల ఫార్మ్ ఉంది. ఇంకొక పక్కన కౌజుపిట్టల ఫార్మ్ ఉంది. రాకెట్ చూడే పట్టుకో ఇదిగో 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 పట్టుకో ఇదిగో నేను చూపిస్తాను చూడు నా చూడైతే నేను చేస్తాను ఇదిగో సాహి రాకెట్ ఇక్కడ నుంచి కోయాలి ఇక్కడ నుంచి నాకు పదండి. గడ్డి పెరుగుతుంది ఎందుకే పోయి కాయట్లేదు? నడండి. సమ్మర్ సీజనే కదా మా పిల్లలు ఇక్కడికొస్తే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారండి. అసలు ఈ క్లైమేట్, ఈ పొలం అలాగే మావయ్యకి ఆవులవి ఉన్నాయన్నమాట. ఇంకా వాటి దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా చాలా ఇష్టం. వాళ్ళకి మాత్రమే కాదండి, నాకు కూడా చాలా ఇష్టం మా అమ్మమ్మ గారి ఊరంటే. అమ్మమ్మ, తాతయ్య కూడా ఉండుంటే ఇంకా బావుండేదండి. ఇక్కడికొచ్చిన ప్రతిసారి అమ్మమ్మ లేని లోటైతే నాకు కనిపిస్తూ ఉంటుంది. అమ్మమ్మ నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఉన్నారు. కరోనా టైంలో చనిపోయారనమాట. పాములు ఉంటాయి చిన్న అవేముండవు ఉంటాయి మొన్న చంద్రబాబు కుదరా ఏం లేవు దూడ మన పుట్టిందా దూడ? పోతారు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అందులో. చబ్బి పడిపోతావు. నేనే పాడతాను లాగండ్రా నాకోటి రబ్బర్ బ్యాండ్ కుట్టేసుకుంటారా ఉందరా ఒకటి కూడా ఉంటుంది ఏ బోళ్ళని ఉంటే మురిగ్గా నేను కనిపించట్లేదు చూడండి బలండి దగ్గర మీరే పట్టుకుంటే సాహి పడిపోతావు. పడిపోతారు ఇప్పుడు. చూసారు కదండి మా పిల్లల అల్లరి, ఎంజాయ్మెంట్. జాను వాళ్ళు కనిపించట్లేదు ఏంటి లక్ష్మి గారు మీ వ్లాగ్స్లో అని అడిగారు. జాను అంటే మా పెద్ద తోటి కోడలి పిల్లలు అనమాట. అంటే మా చెల్లెలు కూతుర్లండి. వీళ్ళు ప్రెజెంట్ తాపేశ్వరం అయితే వచ్చేసారు. ఇక్కడే చదువుకుంటున్నారు. అందుకనే అత్తయ్య గారి ఇంటి దగ్గర వ్లాగ్స్లో వాళ్ళు కనిపించట్లేదు అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు కనిపిస్తారు ఇకపై. చూసారు కదండి అసలు ఎంత బాగుందో, భూలోక స్వర్గం అంటారు కదా! ఫుల్ గ్రీనరీ, ఎటు చూసినా పచ్చని చెట్లు. ఇక్కడికొస్తే మా పిల్లలు ఎక్కువగా ఈ పొలం దగ్గర ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారనమాట. నాకు కూడా చాలా ఇష్టం. అర్జున్ కూడా అండి. ఇక్కడికే ఎక్కువగా వచ్చేస్తా ఉంటారనమాట ఇక్కడికొస్తే గనక.
చాలా బాగుంటుందండి ఇక్కడ. ఈ పొలం గట్లు ఇవన్నీ కూడా మీలో ఎంతమందికి ఇష్టం, ఈ గ్రీనరీ ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. మాకైతే చాలా చాలా ఇష్టం. అసలు ఈ గ్రీనరీని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఈ పచ్చని ప్రకృతిని ఇష్టపడని వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరు. ఇటువంటి ప్రకృతికి దగ్గరలో ఉంటూ ఉంటారు కదండి. ఇప్పుడు మా చిన్నమావయ్య వ్యవసాయం చేస్తారు. ఇక్కడే ఎక్కువగా ఆయన ఎక్కువగా డే మొత్తంలో ఎక్కువగా ఉండేది ఇక్కడే అనమాట. ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఆవుల్ని చూసుకుంటూ ఈ పొలం పనులు చూసుకుంటూ ఎక్కువగా ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు డే మొత్తంలో ఎక్కువగా. ఎంత అదృష్టవంతులు అని అనుకుంటానండి నేను. నిజంగా ఈ పచ్చని ప్రకృతికి దగ్గరలో ఉండాలి అంటే అదృష్టం ఉండాలండి. అర్జున్‌కి చాలా ఇష్టం అనమాట. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, ఎప్పటికైనా సరే ఇటువంటి పొలంలో ఒక ఫామ్ హౌస్ కట్టుకొని, డైరీ ఫామ్ లాంటిది పెట్టుకొని, ప్రశాంతంగా ప్రకృతికి దగ్గరలో ఉండాలి అని ఆయన ఎప్పుడూ అనుకుంటూ ఉంటారనమాట. అది జరుగుతుందో లేదో తెలీదు గానీ, ఊహించుకోవడానికి మాత్రం చాలా బావుంటుంది. ఇంకిక్కడ మా చిన్న మావయ్య, అర్జున్ ఇద్దరు గూడా పొలం మొత్తం తిరిగి చూస్తున్నారనమాట. సాహితీ, సాత్విక్ పిల్లలందరూ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసేసారండి. అక్కడ మా మావయ్య బోర్ ఆన్ చేశారు కదా! ఇంకక్కడ బట్టలవి తడిపేసుకుని అక్కడ ఆటలాడేశారనమాట. భలే ఉంది. స్నానం చేసినప్పుడు చలి చలి నీళ్ళకి చల్లగా ఉంది. ఎప్పుడు అవును గాలి. ఇంకిక్కడ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా ఫుల్ గ్రీనరీ చాలా బాగుంది కదండీ! అర్జున్‌తో కొన్ని రీల్స్ చేద్దామని ట్రై చేశాను గానీ, అస్సలు కుదరలేదనమాట. ఆయనతో వీడియోస్ అంటే చాలా కష్టమే. ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవుతున్న వాళ్ళైతే గనక ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఇక్కడ కొన్ని రీల్స్ అయితే చేశానండి పిల్లలతో వాళ్ళతో. సో, అవన్నీ కూడా నేను ఒక 3, 4 రీల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాను. యూట్యూబ్‌లో కూడా పెడతాను. జాను కనిపించట్లేదేంటండి వీడియోస్లో అంటున్నారు. ఇదిగో మా జాను తాపేశ్వరం వచ్చేసింది. ఎప్పుడో సెలవులకి అందరూ కలుసుకున్నప్పుడు. జాను వాళ్ళు తాపేశ్వరం వచ్చేసారు కదండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు వాళ్ళ అక్క వాళ్ళని చాలా చాలా మిస్ అయ్యారండి. అత్తయ్య గారి ఇంటి దగ్గరికి రాగానే సాహితీ, సాత్విక్ ఇద్దరు వీళ్ళ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవారనమాట. ఇప్పుడు అక్కడ లేరు కదా! చాలా మిస్ అయ్యారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ వాళ్ళతోనే టైం స్పెండ్ చేశారు. ఇక్కడ నా మేనల్లుడు జశ్వంత్, మా చిన్నన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి. ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయాడనమాట. ఇప్పుడు నా అంత హైట్ వచ్చేసాడు. చిన్నన్నయ్యకి ఒక్కడే బాబండి జశ్వంత్. పెద్దన్నయ్యకి మీకు తెలుసు కదా పాప, బాబు హర్ష, నందిని. ఇక్కడ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అర్జును లీవ్‌లో ఉన్నా సరే ఆ ఫోన్‌లు మాత్రం వస్తానే ఉంటాయండి. ఫోన్‌లు మాట్లాడుతూనే ఉంటారు. అమ్మమ్మ గారి ఊర్లో మాకు రిలేటివ్స్ ఎక్కువగానే ఉన్నారండి. మా అమ్మమ్మ గారికి అంటే మా అమ్మ వాళ్ళు 5గురు అనమాట. 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. మా అమ్మ ఒక్కతే దూరంగా ఉంది. మిగిలిన అందరూ కూడా ఇక్కడే ఉన్నారండి. ఈ హౌస్ ప్రెజెంట్ జాను వాళ్ళు ఇక్కడికి వచ్చేసారని చెప్పాను కదా! వాళ్ళ హౌస్ అనమాట. అంటే మా పెద్ద తోటి కోడలు వాళ్ళ హౌస్. జానుడు చదువుల తల్లి ఎప్పటికైనా కలెక్టర్ అవుతారు అమ్మగారు. మీరు ఎప్పటికైనా కలెక్టర్ అవుతారు అమ్మగారు. ఆ అమ్మాయి రైటింగ్ దీని రైటింగ్ ఒకలాగా ఉంది. మళ్ళీ పెట్టు. కోడ్ రెట్టేయాలి. మా చెల్లికి 3 ఆడపిల్లలండి. అంటే 3 మహాలక్ష్ములు అనమాట. ఇల్లంతా ఎప్పుడు సందడిగానే ఉంటుంది. ఈ హౌస్ మా పిన్ని వాళ్ళ హౌస్ అనమాట. అంటే మా అమ్మగారి చెల్లెలండి ఆవిడ. మా అమ్మగారి చెల్లెలు కూతుర్ని అర్జున్ వాళ్ళ తమ్ముడికి ఇచ్చి చేశారండి. అంటే మా మరిదికి ఇచ్చి చేశారనమాట. ఆ విధంగా మా చెల్లి నాకు తోటికోడలు, పెద్ద తోటికోడలు. మా పిన్నికి 2 పిల్లలండి, అమ్మాయి, అబ్బాయి అనమాట. ఇందాక పొలం వెళ్ళినప్పుడు మా తమ్ముడికి కౌజుపెట్టెల ఫామ్ ఉంది అని చెప్పాను కదా! సో, మా తమ్ముడు అంటే మా పిన్ని కొడుకు అనమాట. ఊర్లో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి వచ్చాను. మా పిన్ని వాళ్ళ ఇంటికి, మా చెల్లి వాళ్ళ ఇంటికి, అందరింటికి వెళ్ళి అందరిని చూసి వచ్చాననమాట. ఒక 2 ఇల్లులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ డే వెళ్దాంలే అని వచ్చేసాను. మేము వచ్చేసరికి మా చిన్నొదిన సో మా కోసం వంట చేస్తుంది. చేశారు చిన్నోదిని గారు. శ్రీలు
చిన్నమ్మ పెరుగన్నం, నీకు పెరుగన్నం ఓకేనా? ఆమ్లెట్ చారు మాకు అక్కడ ఏం దొరకవు కదా, అలవాట్లేవు. ఇంకెక్కడి బాబు మా చిన్న వదిన వాళ్ళ తమ్ముడి బాబండి, అంటే మా చిన్న వదిన మేనల్లుడు. లాస్ట్ ఇయర్ నేను సత్య వచ్చాం కదండి హాలిడేస్కి ఇక్కడికి. అప్పుడు భార్గవ్ చాలా చిన్న పిల్లవాడు అనమాట, అప్పుడే పాకుతున్నాడు. సత్య అస్సలు వదిలిపెట్టేది కాదు. ఇప్పుడు భార్గవ్ కొంచెం పెద్దగా అయిపోయాడు అనమాట, నడుస్తున్నాడు, చాలా అల్లరి చేస్తున్నాడు. భార్గవ్ ఇదిగో, ఇంకెక్కడ చిన్నన్నయ్య పిల్లల కోసం కేఎఫ్సి చికెన్ పాప్కార్న్, చికెన్ లాలీపాప్ ఇవన్నీ తీసుకొచ్చాడు అనమాట. సాహితీ సాత్విక్ ఇద్దరికి చాలా ఇష్టం అండి, వాళ్ళ కోసం తీసుకొచ్చాడు. ఇంకా అందరూ కూర్చుని తింటున్నారు, నాకు కూడా ఒక పీస్ ఇచ్చారులేండి. చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన ఫస్ట్ డే ఈ విధంగా చాలా సందడిగా సరదాగా గడిచిపోయింది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి న్యాచురల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.